హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఈసారి ఆ ఆసక్తి మరింత పెరిగింది. విజయ్ అధికారంలోకి వచ్చాడు. విజయ్ అధికారంలోకి వచ్చాడు, కానీ ఆయన 2 నియోజకవర్గాల్లో గెలిచాడు. ఈ 2 నియోజకవర్గాల్లో గెలిచినప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆయన ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాలి. ఆయన వదులుకుంటే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు అనేది ప్రశ్న. విజయ్ గెలిచిన 2 నియోజకవర్గాలు పెరంబూర్ ఒకటి, రెండోది తిరుచిరాపల్లి. పెరంబూర్ అంతా కూడా అర్బన్ ఓటర్లు ఎక్కువ ఉంటారు. తిరుచిరాపల్లికి వస్తే అర్బన్ ప్లస్ రూరల్ ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు విజయ్ గనక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తే తిరుచిరాపల్లిని వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వదులుకుంటే ఎవరికి ఆ సీట్ని ఇస్తాడు అనేది ప్రశ్న. మనందరికీ తెలుసు, త్రిష ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా పాపులర్ అయిన పేరు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. ఈ నియోజకవర్గాన్ని ఖాళీ చేస్తే త్రిషకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అన్నది సోషల్ మీడియా టాక్. ఎందుకంటే తిరుచిరాపల్లిలో అర్బన్ ఓటర్స్ ఉన్నారు, రూరల్ ఓటర్స్ ఉన్నారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి అటు విజయ్కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫాలోయింగ్ ఎంత ఉండదో అంత కల్ట్ ఫాలోయింగ్. విజయ్ అనగానే వాళ్ళకి పూనకాలు వచ్చినట్టుగా ఉంటుంది. అందుకే చాలామంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చినా కానీ ఫ్యాన్స్ అందరిది కూడా ఓటుగా టర్న్ అవ్వలేకపోయారు. బట్ విజయ్ విషయంలో ఈ కల్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓటర్లుగా టర్న్ అయిపోయారు. దానివల్ల విజయ్కి బ్రహ్మరథం పట్టారు. అలాగే త్రిషకు కూడా చాలా ఎక్కువగా క్రేజ్ ఉండింది. తనకి రూరల్లో, అర్బన్ 2 ఏరియాల్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తిరుచిరాపల్లిలో త్రిషను కనుక విజయ్ నిలబెడితే 100% భారీ మెజారిటీ తోటి త్రిష గెలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తే తిరుచిరాపల్లినే వదులుకుంటాడు. అందులో త్రిషను పోటీ చేపిస్తాడు. త్రిష బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుంది అన్నది సోషల్ మీడియా టాక్. మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.